వెల్కమ్ టు విఎన్ఆర్. వరంగల్ నగరంలో ఈసారి వెరైటీ గణనాథులు మండపంలో కొలువు తీరారు. వివిధ ఆకారాల గణనాథులను మండప నిర్వాహకులు ప్రత్యేకంగా చేయించి ప్రతిష్ఠించారు. అందులో భాగంగా వరంగల్ రామన్నపేటలో బాదం పప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ తో ఎంతో అందంగా రూపొందించిన గణనాథుని ఏర్పాటు చేశారు. వరంగల్ రామన్నపేట బోన్రాయ్ వద్ద తాపీ మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో పోకవక్కలు, నిర్మల్ వక్కలతో వెరైటీ గణనాథుని ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో ఎక్కడాలేని విధంగా బఠానీలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి హౌరా అనిపించారు. మరో అసోసియేషన్ బాధ్యులు ప్రతిసారి ఏదో ఒక విభిన్నమైన ఆకారంలో రూపొందించే వరంగల్ గీతా భవన్ వారు ఈసారి ప్లాస్టిక్తో తయారు చేసిన వివిధ రకాల పువ్వులతో గణనాథుని ఏర్పాటు చేశారు. వరంగల్ ఎస్ఎస్కే సమాజ్ వద్ద శ్రీఫల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇలా వరంగల్లో ఏ మండపాన్ని చూసినా ఏదో కొత్త వినాయకుడిని చూసి ఇన్ని రూపాలలో ఉంటారా అంటూ భక్తులు ఆనందముక్తులవుతున్నారు. నిర్వాహకులు మాత్రం ఆ గణనాథుని మనం ఎన్ని రూపాలలో చూసినా తక్కువేనని, అందుకే ప్రతిసారి ఒక రూపంలో ఆ గణనాథుని, ఆ ఏకదంతుణ్ణి స్మరించుకోవడం, 9 రోజులు నవరాత్రులు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా వరంగల్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 2024 సంవత్సరంలో మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని 15.5 ఫీట్లతోని మా గణనాథుడు చేసాము ఈ సంవత్సరము. మరియు ఈ సంవత్సరం మేము ఫోమ్ ఫ్లవర్స్ ద్వారా ఈ వినాయకుడిని తయారు చేయడం జరగబడింది. ప్రతి ఒక్కరూ వచ్చి మా వినాయకుని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ విఘ్నేశ్వరుని తయారు చేయడానికి మాకు 12 రోజులు పట్టింది. ఓన్లీ ఫ్లవర్స్ అనేది చేయడానికి 12 రోజులు పట్టింది. ఈ వినాయకుడు మొత్తం తయారు కానీ మినిమం 2 నెలలు పట్టింది. దీనికి మినిమం 10 మంది కలిపి చేశారండి. మా ఉత్సవ కమిటీ టీము వారి ప్రోత్సాహంతో, మరియు మాకు ఎవరైతే కారాగారి వస్తున్నారో ఒరిస్సా నుంచి, వాళ్ళు ఒక 10 మంది కలిపి ఈ వినాయకుడిని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడండి, మట్టి వినాయకుడు పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పెట్టుకుంటే చాలా శ్రేష్టము. మట్టి వినాయకుడిని పూజిద్దాం. ఇట్లా సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ విగ్రహాన్ని 40 సంవత్సరాల నుంచి మేము ఒక్కొక్క వెరైటీలో వేసినాము. ఈసారి పోక పక్కలతోటి 1 మంత్ నుంచి చేసినాము. ఎటువంటి కలర్ లేకుండా న్యాచురల్గా, పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా న్యాచురల్ తయారు చేసినాము. 9,000 రూపాయలు పోక పక్కలు అయినాయి. 4 రోజుల నుంచి చాలా మంది కష్టపడి చేసినాము. ఈ వరంగల్ నగరంలో ఒక వెరైటీగా ఉండడం కొరకు ప్రతి సంవత్సరం ఒక వెరైటీగా ఈ సంవత్సరం రామన్నపేటలో మా కమిటీ సభ్యులు మరి ఇతరులు అందరం కలిసి అందరి సహకారంతో మేము ఇది తయారీ. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ రామన్నపేటలో ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో వైభవపేతంగా ఇక్కడ గణనాథుని ప్రతిష్ఠించి గత 20 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా, ఎంతో వైభవపేతంగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటాము. ప్రతిసారి ఇక్కడ ఒక కొత్త తరహాలో నూతనంగా ఒక వెరైటీగా ఇక్కడ వినాయకుడిని మనం ప్రతిష్ఠిస్తాము. ప్రజలు కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జనాలు ఇక్కడికి తరలి వస్తారు. వేల మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇంకా పోతే ఇక్కడ ప్రతిసారి వెరైటీగా చేయడం, ప్రసాదాలు, అన్నదానాలు ఇవన్నీ జరగడం ఎంతో వైభవపేతంగా, అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది.